హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ మధ్య మనందరం హ్యాండ్ వాష్ చేసుకోవడం అండ్ హ్యాండ్ శానిటైజ్ చేసుకోవడం చాలా కామన్ అయిపోయింది కదా. సో దీనివల్ల చేతులు చాలా డ్రై అయిపోతుంటాయి. సో ఇంకా డ్రై స్కిన్ ఉండే వాళ్ళకైతే ఇంకా చాలా డ్రై అయిపోతుంటాయి. చేతుల్లో డెడ్ స్కిన్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది ఎక్కువ హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్లనే కాదు, ఎక్కువ ఏసీలో వర్క్ చేసే వాళ్ళకు కూడా ఇలాంటి ప్రాబ్లం ఉంటూ ఉంటుంది. సో నేను ఇలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేశాను, అందుకని నేను ఒక సొల్యూషన్ని ట్రై చేశాను. సో అది నాకు బాగా వర్కౌట్ అయింది. అదేంటో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను అనమాట. సో ముందుగా మీరు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఫస్ట్ నేను ఒక టబ్లో గోరువెచ్చని నీళ్లు తీసుకుంటున్నాను. సో ఇవి మనం చేతులు పెట్టగలిగేలాగా వేడిగా ఉండాలన్నమాట. తర్వాత దీనిలో ఒక హాఫ్ నిమ్మకాయ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో కొంచెం బాడీ వాష్ యాడ్ చేసుకుంటున్నాను. సో నా దగ్గర బాడీ వాష్ ఉంది కాబట్టి ఇది యూజ్ చేశాను. సో మీ దగ్గర లేకపోతే ఫేస్ వాష్ అయినా యాడ్ చేయొచ్చు, లేకపోతే షాంపూ అయినా యాడ్ చేయొచ్చు దీని బదులుగా. సో ఇలా బాడీ వాష్ని వాటర్లో బాగా కలిపేసి ఆ వాటర్లో చేతులు నానబెట్టుకోవాలన్నమాట. సో ఇలా బాడీ వాష్ వేయడం వల్ల ఏమవుతుందంటే అది ఫస్ట్ చేతులు పైన ఉండే మురికి అనేది పోతుంది. సో ఇలా చేతులు కొంచెంసేపు నానబెట్టిన తర్వాత నేను నిమ్మకాయ తీసుకొని గోర్ల పైన అలాగే వేళ్ళ పైన మొత్తం ఇలా రుద్దబోతున్నాను అనమాట. సో గోర్ల పైన నిమ్మకాయ రుద్దడం వల్ల ఏమవుతుందంటే మనం ఇంతకుముందు డార్క్ కలర్ నెయిల్ పాలిషెస్ ఏమైనా యూజ్ చేసినప్పుడు మన నెయిల్స్ పైన కొంచెం యెల్లోయిష్గా ఫామ్ అవుతుంది కదా, సో అది తగ్గుతుంది. అలాగే మన ఫింగర్స్ పైన హ్యాండ్స్ పైన ట్యానింగ్ కూడా తగ్గుతుంది అనమాట నిమ్మకాయతో ఇలా రబ్ చేసుకుంటే. సో నిమ్మకాయతో ఫస్ట్ ఇలా రబ్ చేసేసుకున్నా, తర్వాత వాష్ చేసేసుకుంటున్నా. ఓకే, సో ఇప్పుడు నేను ఒక ఓల్డ్ టూత్ బ్రష్ తీసుకున్నాను. సో ఈ టూత్ బ్రష్ తోటి నేను ఏంటంటే దీనిపైన కొంచెం బాడీ వాష్ తీసుకుంటున్నాను. సో దీంతో ఇప్పుడు నేను నా నెయిల్స్ని క్లీన్ చేసుకోబోతున్నాను అనమాట ఈ బ్రష్ తోటి. సో నెయిల్స్ లోపల మనకి ఎంతో కొంత డర్ట్ అనేది ఉంటుంది. సో అది పోవడానికి ఇలాగ నేను బ్రష్ యూస్ చేస్తూ క్లీన్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇదే విధంగా రైట్ హ్యాండ్ ఫింగర్ నెయిల్స్కి కూడా ఈ బ్రష్ తోటి ఇలా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో చూపిస్తున్నాను మీకు, కాకపోతే ఇది కొంచెం స్లోగా చేసుకోవచ్చు. సో అది కూడా అయిపోయింది, నేను దాన్ని కూడా వాష్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మన ఫింగర్ నెయిల్స్లో ఉండే డర్ట్ అంతా క్లీన్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను చేతులు అరచేతులకి మనకి స్క్రబ్ తయారు చేస్తున్నాను అనమాట. సో దానికి నేను ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. సో ఇందులో నేను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను. సో సాల్ట్ అండ్ కోకోనట్ ఆయిల్ మనకి ఈజీగా ఇంట్లో దొరుకుతాయి కాబట్టి వీటిని యూజ్ చేసుకున్నాను. అండ్ ఇవి మంచి స్క్రబ్గా కూడా పనిచేస్తుంది అనమాట ఈ రెండింటి మిక్చర్ మనకి. సో ఇప్పుడు నేను దీన్ని చేతుల్లో తీసుకొని ఇలా బాగా రుద్దుకుంటున్నాను అనమాట. సో ఇలా చేయడం వల్ల మన చేతుల్లో ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోతాయన్నమాట. సో సాల్ట్ మనకి మంచి స్క్రబ్ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ కోకోనట్ ఆయిల్ వల్ల మనకి చేతుల్లో నరిష్మెంట్ అనేది వస్తుంది. సో మంచి మాయిశ్చర్ యాడ్ అవుతుంది చేతుల్లో. ఈ స్క్రబ్తో ఇప్పుడు ఇలా 2 to 3 minutes స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత దీన్ని వాష్ చేసేసుకోవాలన్నమాట. సో ఇది నార్మల్ వాటర్తో వాష్ చేస్తే మనకి ఈ కోకోనట్ ఆయిల్ జిడ్ అనేది కంప్లీట్గా పోదు. కాబట్టి నేను ఏంటంటే ఇక్కడ నేను యూజ్ చేసిన బాడీ వాష్ని మళ్ళీ ఇంకొంచెం చేతుల్లోకి తీసుకొని దాంతో హ్యాండ్స్ ఫైనలీ వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇది ఇలా చేస్తే మనకి ఆ కోకోనట్ ఆయిల్ జిడ్డు మొత్తం పోతుంది. సో ఇలా వాష్ చేసుకున్న తర్వాత నేను ఫైనలీ ఫ్రెష్ వాటర్తో కూడా ఫైనల్ రిన్స్ ఇస్తాను. సో దీంతో ఏమవుతుందంటే మన చేతులు కంప్లీట్గా క్లీన్ అయిపోతాయి. సో ఇలా ఫ్రెష్ వాటర్ రిన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను టవల్ డ్రై చేసేసుకున్నాను నా హ్యాండ్స్ని. సో ఇలా టవల్ డ్రై అయిన తర్వాత మన చేతుల్లో ఇంకా కొంచెం మాయిశ్చర్ ఉండగానే మనం హ్యాండ్ క్రీమ్ యూస్ చేయాలి. సో ఇక్కడ నేను మ్యాక్ కెఫిన్ హ్యాండ్ క్రీమ్ యూస్ చేస్తున్నాను. మీరు మీ దగ్గర ఉండే ఏ హ్యాండ్ క్రీమ్ అయినా, లేకపోతే ఏ బాడీ లోషన్ ఆర్ మాయిశ్చరైజర్ ఆర్ పెట్రోలియం జెల్లీ ఏదైనా యూస్ చేయొచ్చు. సో ఇలాగా అరచేతుల్లో దాని తర్వాత కంప్లీట్గా వెనక వైపు మొత్తం ఈ హ్యాండ్ క్రీమ్ని లిబరల్గా ఎక్కువగా తీసుకొని అప్లై చేసుకోవాలి.
ఇప్పుడు చేతుల్లో మాయిశ్చర్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ మాయిశ్చర్ని సీల్ చేయడానికి నేను ఇప్పుడు చేతులకి గ్లౌజెస్ వేసుకోబోతున్నాను అనమాట. సో ఇలా నేను డిస్పోజబుల్ గ్లౌజెస్ తీసుకొని వీటిని చేతుల పైన వేసుకోబోతున్నాను. సో ఇలా గ్లౌజెస్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చేతుల్లో ఉండే మాయిశ్చర్ అనేది లాక్ అయిపోయి చేతులు చాలా సాఫ్ట్గా అవుతాయన్నమాట. సో ఇలా గ్లౌజెస్ వేసుకొని ఒక 10 to 20 minutes మనము వదిలేయాలి. సో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత నేను ఒక 10 to 20 minutes తర్వాత ఈ గ్లౌజెస్ని తీసేయబోతున్నాను అనమాట. సో ఆల్రెడీ 10-20 minutes అయిపోయింది నేను గ్లౌజెస్ వేసుకొని. సో తీసేసిన తర్వాత చేతులు చాలా సాఫ్ట్గా తయారవుతాయి. ఇంట్లో పనులు చేసే వాళ్ళకి డిటర్జెంట్ వల్ల చేతులు చాలా డ్రైగా రఫ్గా అయిపోతుంటాయి అన్నమాట. సో అలాంటి వాళ్ళు దీన్ని ఒకసారైనా ట్రై చేయాలి. సో ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నెక్స్ట్ నేను నా ఫింగర్స్కి నెయిల్ పాలిష్ అప్లై చేయబోతున్నాను అనమాట. సో ఇలా చేసిన తర్వాత నెయిల్స్కి కొంచెం హ్యాండ్ క్రీమ్ ఉన్నప్పుడు మనకి నెయిల్ పాలిష్ సరిగ్గా అప్లై అవ్వదు. సో నెయిల్ పాలిష్ కూడా అప్లై చేసేసుకున్నాను. సో ఇప్పుడు నా హ్యాండ్స్ చాలా సాఫ్ట్గా స్మూత్గా తయారైపోయాయి. సో మీరు చూడొచ్చు, నాకైతే చాలా డిఫరెన్స్ తెలుస్తోంది. మీరు కూడా దీన్ని ఇంట్లో ట్రై చేసి చూడండి. సో ఒకసారికి మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. సో ఇలా ఒక వీక్లీ 1 or 2 అయినా చేస్తూ ఉన్నామంటే చేతులు చాలా సాఫ్ట్గా తయారవుతాయి. సో మీరు మీ ఫీడ్బ్యాక్ని నాకు కింద కమెంట్స్లో ఇవ్వడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అంటిల్ నెక్స్ట్ టైం, బాయ్.